వాసుదేవ. భాగవతము అనగా భగవంతుని గూర్చి తెలుపునది. భగవద్భక్తులను భాగవతులు అందురు. భగవంతుడు భాగవతులలో వ్యక్తమగును అన్నది ఈ పవిత్ర గ్రంథమునకు పునాది. వ్యాసుడు ఒక గొప్ప మహర్షి. వేదాలను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 వేదాలుగా విభాగం చేశాడు. వేదసారంలో కథారూపంలో మహాభారతాన్ని రచించాడు. 18 పురాణములను రచించాడు. ఆధ్యాత్మిక విజ్ఞానానికి సంబంధించిన అనేక రచనలను చేశారు. అయినప్పటికీ ఆయన మనసుకు శాంతి కలుగలేదు. మరేదో చేయాలనే తపన ఆయన మనస్సును కలవరపెడుతూ ఉంది. ఇలా ఉండగా ఒకనాడు పరమ భాగవతోత్తముడైన నారదుడు వ్యాస మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. విష్ణుమూర్తి అవతారాల విశేషాలతో, విష్ణుమూర్తిని ఆరాధించి మోక్షాన్ని పొందిన భక్తుల కథలతోనూ ఒక గ్రంథం రాయవలసిందని కోరాడు. ఆ గ్రంథం వలన మనస్సునకు శాంతి కలుగుతుందని చెప్పాడు. నారదుడి సూచన పాటించి వ్యాసుడు భాగవతాన్ని రచించి తన కుమారుడైన సుఖమహర్షికి ఉపదేశించాడు. ఈ భాగవతము మొదట సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారికి ఉపదేశించారు. బ్రహ్మగారు నారదునకు ఉపదేశించారు. అలాగే శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయంలో మైత్రేయుల వారికి ఉపదేశించారు. మైత్రేయుల వారు విదురులకు ఉపదేశించారు. వ్యాస భగవానుడు సుమారు 5000 సంవత్సరముల క్రితము ఈ భాగవతమును వ్రాయడం జరిగింది. మరలా 500 సంవత్సరముల క్రితము పమ్మెర పోతనామాత్యులు ఈ భాగవతమును తెలుగులోకి అనువదించిరి. మరల సుమారు 50 సంవత్సరముల క్రితము మన గురుదేవులు మాస్టర్ ఈకే గారు శ్రీమద్ భాగవత రహస్య ప్రకాశము అను గ్రంథముల రూపమున శ్రీమద్ భాగవతమును మనకు ప్రసాదించారు. ఈ భాగవతమును విన్నవారికి, చదివిన వారికి సకల శుభములు కలుగుతాయని, మోక్షప్రాప్తి కలుగుతుందని పరీక్షిత్తు కథ ద్వారా తెలుస్తుంది. అటువంటి భాగవతములోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను మన బాలబాలికలు నృత్య నాటక రూపంలో ప్రదర్శించబోతున్నారు. మనందరం శ్రద్ధగా తిలకిద్దాం, వారిని ఆశీర్వదిద్దాం. మొదటగా పరీక్షిత్తు చేసిన తప్పును, అతను శృంగి శాపానికి గురి అయినటువంటి ఘట్టమును తిలకిద్దాం. వాసుదేవ. పరీక్షితుడు కూడా ఆదర్శవంతంగా, ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ప్రజల మనసును చూరగొన్నాడు. ఆయన కాలంలో సకాలంలో వర్షాలు కురిసేవి. అతడు ఎన్నో యాగాలు చేసి కీర్తిని పొందాడు. దేశం సుభిక్షంగా ఉండేది. అతనికి కలిగిన కుమారుడే జనమేజయుడు. పరీక్షిత్తు ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. జంతువులను చాలాసేపు వేటాడి అలసిపోయాడు. బాగా దాహం వేసింది. ఒక ముని ఆశ్రమం కనిపిస్తే అక్కడికి వెళ్ళాడు. అది శమీక మహాముని ఆశ్రమం. మధ్యలో పద్మాసనములో కూర్చుని కనులు మూసుకుని శమీక మహాముని ధ్యానముద్రలో కనిపిస్తాడు. అప్పుడే పరీక్షిత్తు ప్రవేశిస్తాడు. పరీక్షిత్తు వెళ్లే సమయానికి మహర్షి తపస్సులో ఉన్నాడు. దాహం దాహం కొంచెం నీరు ఇవ్వండి మునివర్య. ఎంత వెతికినా ఒక నీటి చుక్కనా దొరకలేదు. బాగా అలసిపోయాను, కొంచెం నీరు ఇవ్వండి. ఎంత అరిచినా ఎవ్వరు వినిపించుకోరేమి. ఈ ముని కదలడు, చూడడు, మాట్లాడడు. నా గొంతు ఎండిపోతున్నది. దాహంతో నాలుక పిడిచకట్టినది. ప్రాణాలు పోతున్నట్లు ఉన్నవి. ఈ మునికి ఇంత అహంకారమా? మహారాజును ఈ విధంగా అవమానించడం. ఏమిటిది?
రాజుగారు వచ్చారు. నీరు ఇమ్మని మన గురుదేవులైన మీ నాన్నగారి మునివర్యులను అడిగారు. మన గురుదేవులు అదిగో ధ్యానంలో ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఈ విధంగా దేవునితో ఆధ్యాత్మిక స్థితిని పొంది సమాధి స్థితికి వెళ్తారు. ఆయనకి బహుశా తెలియదు అనుకుంటాను. అందుకనే పిలిచినా పలకలేదని అనుకొని ఒక మృత సర్పాన్ని అతని మెడలో వేసి వెళ్ళిపోయారు. అరేరే, ఏమిటిది? మా తండ్రి ఆయనను దూషించలేదే. కందమూలాలే ఆహారముగా తింటూ సమాధి స్థితిలో ఉండే నా తండ్రి భగవంతుని తప్ప వేరే ప్రపంచాన్నే చూడడే. అటువంటప్పుడు మా తండ్రి మెడలో ఆ రాజు ఎందుకు ఈ పాముని వేయాలి? మేమెప్పుడూ ఎవరిని ఏ దానము అడగలేదే, ఎవరికి ఏ హాని కలిగించలేదు. అటువంటప్పుడు మా తండ్రి గారి మెడలో మృత సర్పాన్ని వేయడం ఏమిటి? ఎలాంటి సంకోచము లేకుండా చచ్చిన సర్పాన్ని తీసుకువచ్చి మౌనముద్రలో ఉన్న మా తండ్రి భుజముపై పడవేసి దురహంకారంతో వినోదించిన ఆ రాజుకు హరిహరులు అడ్డుపడిన నేటికేడో నాడు తక్షక సర్ప విషాగ్ని జ్వాలలకు దగ్ధమైపోతాడు అని శపించిన శృంగి వచ్చి ధ్యానముద్రలోనున్న తండ్రిని దర్శించాడు. కేకలు వేసి అందరినీ రమ్మని ఆ సర్పాన్ని తీసివేయమన్నాడు. వారు తీసివేశారు. ఈ కలకలం విని మహాముని ధ్యానము చాలించి కండ్లు తెరిచారు. నాయనలారా, ఏమి జరిగినది? ఈ మృత సర్పము ఏమిటి? నాయనా శృంగి, ఏమి అలా ఉన్నావు? మీరు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఒక రాజుగారి ఎదుటకు వచ్చారు. దాహంగా ఉన్నదని మంచినీళ్ళు ఇమ్మని మిమ్మల్ని అడిగారు. సమాధి స్థితిలో ఉన్న మీకు ఆ విషయం తెలియలేదు. మీరు ఇవ్వలేదని కోపించి ఈ మృత సర్పం మీ మెడలో వేసి ఆ రాజుగారు వెళ్ళిపోయారు. తర్వాత లోపలికి వచ్చిన మన శృంగి విషయం తెలుసుకొని మిగుల దుఃఖించి మీ పట్ల అపరాధం చేసిన ఆ రాజును నేటికి 7వ నాడు తక్షక సర్పం యొక్క కాటుకు చనిపోవనందు శపించట జరిగినది. నాయనా, ఈ చిన్న తప్పిదానికే నువ్వు అంతటి కఠోరమైన శాపం పెట్టాలా? తల్లి కడుపులోనే దగ్ధము కావలసి ఉన్న రాజును శ్రీకృష్ణుడు రక్షించాడు కదా. శ్రీకృష్ణుడు నిష్క్రమించిన తర్వాత అరాచకం ప్రబలిపోకుండా ఈ పరీక్షిత్ మహారాజు దేశాన్ని కాపాడి సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు కదా. అలాంటి రాజు లేకపోతే జరిగే అనర్థాల పాపము మనకి చుట్టుకోనదా? తొందరపాటులో ఎంత చెడ్డ పని చేశావురా నాయనా. నాయనా, ఈ శాపవార్తను పరీక్షిత్ మహారాజునకు వెంటనే తెలియజేయవలసినది. ఈ శాపవార్తను తెలుసుకున్న పరీక్షిత్తు మహారాజు చింతించి ఇదంతా దైవ సంకల్పముగా తెలుసుకొని బ్రాహ్మణులకు, దేవతలకు, గోవులకు బాధను కలిగించిన వానికి శిక్ష తప్పదు అని తక్కించుకొని తన అంతము సమీపించిందని గ్రహించి సర్వము పరిత్యజించి నిరాహార దీక్షను అవలంబించి పవిత్ర గంగానది తీరాన ప్రయోపవేశము చేసి ప్రాణాలు విడువదలచాడు. ఈ విషయము తెలుసుకొని అత్రి, విశ్వామిత్ర, భరద్వాజ, మైత్రేయ, నారద మొదలగు ఋషులు పెద్దలు అక్కడికి వచ్చారు. పరీక్షిత్తు వారందరికీ చేతులు జోడించి ఇలా అంటున్నాడు. ఓ దయామయులైన తపోధనులారా, సహనం కోల్పోయి మునేంద్రుని పట్ల అపచారం చేశాను. అయ్యలారా, నా పాపం పరిహారం అయ్యే మార్గమేమిటో సెలవీయండి. తక్షకుని విషజ్వాలులకు నా దేహాన్ని సమర్పిస్తాను. ఈశ్వర సంకల్పం అనివార్యం. అయితే రాబోయే ప్రతి జన్మలోనూ నాకు శ్రీకృష్ణ చింతనయందు అనురక్తి, శ్రీకృష్ణ కథాశ్రవమునందు ఆసక్తి, శ్రీకృష్ణునిపై భక్తి కలిగేటట్లు అనుగ్రహించండి. నాయనా, నీ భక్తి గొప్పది. నీ భక్తికి సంతోషించాను. ఈ గడువు కాలం వరకు మేము ఇక్కడనే ఉంటాము మహారాజా. ఇంతలో 16 ఏళ్ల బాలుని వలె కనిపిస్తూ ఒక అవధూతమూర్తి అక్కడికి వచ్చారు. అదిగో అవధూతమూర్తి మహాయోగి వరేణ్యులు వేదవ్యాసుని కుమారుడైన సుఖ యోగీంద్రుల వారు వేంచేస్తున్నారు. అక్కడున్న ఋషులందరూ గౌరవ సూచకముగా నిలుచుని ఆయనను ఆహ్వానించారు. పరీక్షిత్తు ఎదురేగి
ప్రణమిల్లి సత్కరించి ఉచితాసనముపై కూర్చోబెట్టి ఇలాగా అన్నాడు. ఓ మహాత్మా, నేడు ఎంతో సుదినము. ఆ శ్రీకృష్ణ పరమాత్మయే మిమ్మలను ఇక్కడికి పంపించి ఉండాలని నమ్ముతున్నాను. నా సమస్యకు పరిష్కార మార్గము చూపగలిగిన వారు మీరే. ఎల్లప్పుడూ మానవుడు ఏమి చేస్తూ ఉండాలి, ఏమిటి వింటూ ఉండాలి, దేని గురించి ఆలోచిస్తూ ఉండాలి, మరణము ఆసన్నమైన నేను ఇప్పుడు ఏమి చేయాలి, దేనిని త్యజించాలి, ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చి నాకు ఉపదేశించి నన్ను తరింపజేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. మహారాజా, పుట్టినవారు గిట్టక తప్పదు. ఇది సృష్టి ధర్మం. కానీ జీవించి ఉన్నప్పుడే ముక్తి పొందడానికి తగిన మార్గాన్ని ఎన్నుకోవాలి. అందుకు సులువైన మార్గం భాగవత గాథలను చదువుకోవడం లేదా వినడం. ఈ భాగవతమును నా తండ్రి వ్యాసుడు నాకు చెప్పాడు. నేను ఆ గాథలను నీకు వినిపిస్తాను. భాగవత శ్రవణం వలన ముక్తి కలుగుతుంది. మనస్సును పరమాత్ముడైన ఆ విష్ణుమూర్తి యందు లగ్నం చేయి. సంసార బంధాలు నశిస్తాయి, పాపాలు హరిస్తాయి. భాగవతం నిన్ను భగవంతుని సన్నిధికి చేరుస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. భగవంతుడు అనేక అవతారములు దాల్చి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, భక్తజన పరిపాలన చేశాడు. అదిగో దశావతారముల వైభవమును దర్శించు. గోవింద హరే గోపాల హరే గోవర్ధన గిరిధారీ గోవర్ధన గిరిధారీ గోవింద హరే గోపాల హరే గోవర్ధన గిరిధారీ గోవర్ధన గిరిధారీ జగమందున ధర్మము చెడినప్పుడు మహనీయుల కష్టము బాపుటకై సకర్మోద్ధరణము సల్పుటకై జన్మించెడు స్వామికి మానుతులు. సోమకుడను నొక రాక్షసుడు వేదము దొంగిలి వేగచన వేగమే మత్స్యపు రూపమున వేదాలను కాచిన స్వామి నమో. వేగమే మత్స్యపు రూపమున వేదాలను కాచిన స్వామి నమో. స్వామి నమో. భూమిని వీపునూనుటకై లోకములకమృతమొసగుటకై తావేటి రూపమును దాచిన శ్రీ ఆది కూర్మ విభు నమో నమో. తావేటి రూపమును దాచిన శ్రీ ఆది కూర్మ విభు నమో 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 నమో. ప్రళయ జలం ములమునిగిన భూమిని పంటి కోరపై నెత్తి నిల్చుటకు వరాహ రూపము ధరించినవో సర్వ శివంకర నమో నమో. వరాహ రూపము ధరించినవో సర్వ శివంకర నమో 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 నమో. హిరణ్యకశిపుని బలి మార్చుటకై ప్రహ్లాద
దురాది దుర్మార్గుల శిక్షణ పితృవాక్య పరిపాలన దీక్ష సర్వోత్తమ మానవతా గుణములు మూర్తిగొన్న శ్రీరామ నమో సర్వోత్తమ మానవతా గుణములు మూర్తిగొన్న శ్రీరామ నమో రామ నమో బలమును గొన్న కృషి బల రూపము బలాభిరామము యాదవ తేజము వీర విలాస గుణాధిక శ్రీధర రామమూర్తి తే నమో నమో వీర విలాస గుణాధిక శ్రీధర రామమూర్తి తే నమో 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 కరుణాహింసలు రెండు కన్నులై మృదుధర హాసము వెన్నెల ప్రోవై బుద్ధ తేజమున లోకము నింపిన తథాగత తే నమో నమో బుద్ధ తేజమున లోకము నింపిన తథాగత తే నమో 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 బడి బడిగా గుర్రము పరువిడగా బడి బడిగా గుర్రము పరువిడగా కరవాలపు మెరుగుల అలజడిలో చాదములెల్లరు మూర్ఛిలగా చను దెంచెడి కల్కి స్వామి నమో చాదములెల్లరు మూర్ఛిలగా చను దెంచెడి కల్కి స్వామి నమో స్వామి నమో స్వామి నమో గోవింద హరే గోపాల హరే గోవర్ధన గిరిధారి గోవర్ధన గిరిధారి గోవింద హరే గోపాల హరే గోవర్ధన గిరిధారి గోవర్ధన గిరిధారి గోవింద హరే గోపాల హరే గోవర్ధన గిరిధారి గోవర్ధన గిరిధారి. సుఖయోగి నుండి శ్రీమద్ భాగవతమును చక్కగా విన్న పరీక్షిత్ మహారాజు మహదానంద భరితుడు అయ్యాడు. వారం రోజుల తరువాత నేను చనిపోవుదును అని అనుకొనుచున్న పరీక్షిత్తు భాగవతోపదేశంను పొందిన తరువాత తాను చనిపోక దేహము విడిచెను. అక్కడి వారందరూ తనను ధ్యానించిన పరీక్షిత్తుకు ముక్తిని ప్రసాదించిన ఆ శ్రీమన్నారాయణుని కీర్తించారు. స్వస్తి. వాసుదేవ. గోవింద హరే గోపాల